దానికి జ్యోతిష్యం చెప్పేవాళ్ళు కూడా అవసరం లేదు, ఏఐ చెప్పేస్తుంది అంటున్నారు. ఎగ్జాక్ట్‌లీ. ఏఐ విల్ ఇంపాక్ట్ ఎవ్రీ ఫీల్డ్. కానీ మనం ఏఐని ఈ ప్రొఫెషనల్ అయ్యి ఉండి ఏఐ నా ప్రొఫెషనల్ నేను ఎలా వాడుకోవాలి అని ముందుగా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళ జాబ్ సేఫ్ ఉంటుంది. అందు గురించి మనకి డార్విన్ థియరీ చెప్పారు కదా, సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అని. యాహ్! అది కూడా ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే భారతదేశ భూమిక ఏంటి, ఇప్పుడు ఒక సర్వే ప్రకారం టాప్ 3 నేషన్స్ అంటే ఏఐ బాగా ప్రిపేర్ అయిన నేషన్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ యుఎస్ఏ, అండి. సెకండ్ చైనా, థర్డ్ మన దేశం. అవును. సో భారతదేశం చాలా చేస్తోంది, మరి ఉద్యోగాలు పోతే ఏంటి పరిస్థితి అనే ఒక భయాందోళన కూడా మొదలయ్యి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక 200 సంవత్సరాల కిందట వస్త్రాన్ని చేతులతో నేసేవారు. ఎప్పుడైతే ఆ మెషిన్లు వచ్చాయో వేసుకునే బట్టలకి వాటికి డిమాండ్ ఇంకా పెరిగింది. జరిగింది. ఆ! ఆ మెషిన్లకి, దాన్ని ఆపరేట్ చేసే వాళ్ళకి, దాన్ని మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి అవన్నిటికి కూడా 3-4 రెట్లు ఇంకా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. సో అలాగే మనకి ఆటోమొబైల్ రెవల్యూషన్ రానప్పుడు ఎక్కువ జట్కా బండ్లు అవన్నీ రిక్షాలు ఇటువంటి ఎక్కువ ఉండే ప్రపంచంలో అన్ని దేశాలు. ఎప్పుడైతే ఇది వచ్చిందో ఆయిల్ అండ్ గ్యాస్ డిమాండ్ పెరిగింది. యాహ్! ఈ మెషినరీకి ఇంకా డిమాండ్ పెరుగుతూ వచ్చింది. అలాగే దానికి మెయింటెనెన్స్, దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వచ్చారు. దాంతో పాటు టూరిజం పెరిగింది. సో అందు గురించి ఒక చోట నుంచి ఇంకో చోటికి జాబ్ వెళ్తుంది కానీ ఇది ఎప్పుడు వేస్ట్ లేకపోతే జాబులు పోతాయి అని అవును. పోతే కొంతమందికి పోతుంది. కానీ నెక్స్ట్ వాళ్ళు ఇంకోసారి ఎప్పటికైతే నేను కొత్తది నేర్చుకోవడానికి రెడీగా ఉన్నాను అని రెడీగా ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడు అవకాశాలు వస్తూ ఉంటాయండి.